హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నాను. ఈరోజైతే నేను ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అవేంటంటే మన విలేజ్లో ఎక్కువగా చేసుకునే పంచదార పాకంతో కాజాలు. ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయి. ఒకప్పుడు కాలంలో చాలా ఎక్కువగా చేసేవాళ్ళు. ఇప్పుడు అందరూ బేకరీస్ నుండి ఆర్డర్ చేసుకొని తింటున్నారు. అవైతే అంత హెల్దీ కాదు. ఇవి చాలా బాగుంటాయి, ట్రై చేయండి. ఈజీ ప్రాసెస్ ఇది. దీనికోసం అయితే ఒక ప్లేట్లో 1 కేజీ మైదాపిండి నేను తీసుకున్నాను. ఈ పిండిని బాగా జల్లెడ పట్టుకోవాలి, ఎందుకంటే పిండి అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. తర్వాత అయితే ఈ పిండిలో కొంచెం గోధుమ రవ్వ మిక్స్ చేసుకోవాలి. కేజీ మైదా పిండికి ఒక 1/2 కిలో అలాగా గోధుమ రవ్వ మిక్స్ చేసుకోవాలి. గోధుమ రవ్వ మిక్స్ చేయడం వల్ల క్రిస్పీగా వస్తాయి కాజాలు. తర్వాత ఇందులోనే వేడి చేసి చల్లార్చిన నెయ్యిని ఈ పిండిలోనే వేసి బాగా కలుపుకోవాలి. పిండి మొత్తం పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులో వాటర్ తీసుకొని బాగా కలుపుకోవాలి. వాటర్ ఎన్నైనా యూస్ చేసుకోవచ్చు మన పిండికి సరిపోయినట్టు. ఇంకా వీడియోలో చూపించిన విధంగా 2 హ్యాండ్స్ యూస్ చేసి బాగా కలుపుకోవాలి. ఇది ఒక హ్యాండ్తో అయితే అంత పర్ఫెక్ట్గా రాదు, పిండి సరిగా కలవదు. ఇంకా ఈ పిండిని బాగా కలిసే వరకు వాటర్ కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఆ తర్వాత ఈ పిండి చపాతీ పిండిలా కలుపుకోవాలి. మరీ అంత మెత్తగా కాకుండా కొంచెం థిక్గా ఉండాలి. తర్వాత ఈ పిండిని తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. మీరు ఈ వీడియో చూస్తే తెలుస్తుంది ఎలా చేసాము అనేది. ఇంకా ఈ ఉండలు తర్వాత కాజా పీట అనేది ఉంటుంది, చెక్కతో చేసింది. ఆ పీట పైన మనం కాజా షేప్లో పాముకోవాలి. కొంచెం ఆయిల్ లేదా నెయ్యి రాసుకొని పాముకోవాలి. ఇలా కాజాల పిండి ప్రిపేర్ చేసుకున్నాక పాముతూ ఉన్నప్పుడు ఇంకో సైడు స్టవ్ పైన పెనం పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఎందుకంటే ఆయిల్ మరుగుతుంది కొంచెం ఇవి పాముకునే టైంకి. ఆయిల్ అయితే బాగా వేడెక్కించాలి. మనం చేసిన పిండి ఉండలు ఉన్నాయి కదా, అవి మొత్తం ఇలా కాజాలాగా పామేసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. అలా వేసుకున్నాక ఇంకా మనం స్టవ్ దగ్గరికి వెళ్ళి ఇంకా వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా అతికించుకోవాలి కాజా షేప్లో. మన కాజా చూస్తే తెలుస్తుంది అది ఏ షేప్లో ఉంటుందో. అలా అతికించాక ఆయిల్లో వేసి బాగా వేయించుకోవాలి. అది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే రావాలి. మరీ వైట్గా ఉంటే కొంచెం మెత్తగా ఉంటాయి. చూసారు కదా, ఇవైతే ఆల్మోస్ట్ వేగిపోయాయి. ఈ కలర్ వస్తే ఇంకా అయిపోయినట్టే. ఇంకా మనం అవి తీసుకోవాలి ఆయిల్ మొత్తం లేకుండా. ఆ స్ట్రైనర్తో మొత్తం కాజాలన్నీ తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. అవి కొంచెం చల్లార్చుకోవాలి పాకం పెట్టే వరకు. కాజాలు అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం పంచదార పాకం చేసుకోవాలి. దీనికోసం ఒక బౌల్ తీసుకొని అందులో కేజీ పంచదార వేసుకోవాలి. నేనైతే 1 కేజీ పిండి చేశాను కాబట్టి కేజీ పంచదారనే తీసుకున్నాను. ఇందులో కొంచెం నీళ్ళు కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత కొన్ని యాలకులు తీసుకొని బాగా దంచుకోవాలి. ఆ దంచిన పౌడర్ని మనం పంచదార పాకం కోసం పెట్టిన దాంట్లో వేసి బాగా కలుపుకోవాలి. ఇది స్టవ్ పైన పెట్టుకోవాలి ఈ మిశ్రమాన్ని. స్టవ్ పైన అయితే హై ఫ్లేమ్లోనే దీన్ని చేయాలి. అలా అయితే తొందరగా పాకం వస్తుంది. ఈ పాకం అనేది చాలా థిక్గా ఉండాలి, అంటే తీగ పాకం అంటారు కదా, అది కాకుండా దానికంటే కొంచెం థిక్గా ఉండేలా చూసుకోవాలి. ఇంకా పాకం వచ్చేసాక మనం ముందుగా చేసుకున్న కాజాలు ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. అది బాగా కలిపితే కాజా మొత్తం పాకం అనేది పడుతుంది. అలా అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా మన రెసిపీ అయితే అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో కనుక నచ్చినట్టయితే. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.